జస్విన్ ఏం చేస్తున్నావు నాన్న? డ్రాయింగ్ వేస్తున్నావా? నువ్వు అందిస్తున్నావు బాను. నువ్వు తినడానికి పుట్టావు నాకు. కలర్స్ నీకు ఇవ్వలే, ఇలాంటి పేపర్ ఇవ్వాలి నీకు. ఇవ్వలేదు మమ్మీ, నాకు ఇలాంటి పేపర్ ఇవ్వాలి కదా. అవును, గీత రాసేస్తావు. నువ్వు కత్తి అన్నీ ఆడబెట్టిపో, అన్నయ్య డ్రాయింగ్ చేస్తున్నాడు. మమ్మీ నేను హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే మా బాబుకి ఈరోజు స్కూల్లో వాళ్ళ టీచరు ఒక డ్రాయింగ్ గీసిచ్చారనమాట. అయితే తన్ని కలర్లు నింపుకొని రమ్మన్నారనమాట. సో వచ్చినప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాడు మా వాడు. అయితే కలర్ కాంబినేషన్ అనేది తనే చూజ్ చేసుకున్నాడు, నేనేం హెల్ప్ చేయట్లేదు. ఫస్ట్ ఎల్లో వేసాడు, తర్వాత గ్రీన్ వేసాడు, తర్వాత దాని లోపల ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట, ఈ రెండు బాగున్నాయి మమ్మీ అని అడిగితే బాగున్నాయని చెప్తున్నాను. దాని కింద ఏం కలర్ వేయాలనేది ఆలోచించుకుంటున్నాడు అనమాట. సో తనంతటి తనే డిసైడ్ అయ్యి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత చిన్న పిల్లలకి అప్పుడే స్కూల్లో టీచర్స్ వర్క్ కూడా ఇచ్చేసి డ్రాయింగ్ కూడా వేయించేస్తున్నాడు. మా అబ్బాయికి జస్ట్ 4 years అండి, పెద్ద ఏజ్ కూడా లేదు. అయినా కూడా అంత వర్క్ వచ్చి రాగానే వర్క్ చేస్తూనే ఉన్నాడు అనమాట. తనకి ఏదైనా వర్క్ ఇచ్చారు అంటే అది ఫినిష్ అయ్యే వరకు దాన్ని వెయిట్ చేయడం అనమాట. ఆ వర్క్ అయిపోయేదాకా తను వర్క్ అది ఫినిష్ అవ్వాలి, ఫినిష్ అయితేనే తను కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే అది ఎప్పుడైపోద్ది అని ఇంకా కంటిన్యూగా నన్నైనా వాళ్ళ డాడీనైనా అడుగుతూనే ఉంటాడనమాట. అందుకనే తనకి ఏదైనా హోంవర్క్ ఉన్నా, ఏదైనా తన స్కూల్లో టీచర్ ఏదైనా యాక్టివిటీ చేయమన్నా కానీ ఇమ్మీడియట్గా నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే చేపించేస్తానమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టీచరు డ్రాయింగ్ గీసిచ్చారు, దాని మీద కలర్స్ నింపమనంట. ఆ కలర్స్ అన్నీ తనకే చూజ్ చేసుకొని ఒక్కొక్కటి 1 by 1 చేసుకొని చేస్తున్నాడు అనమాట. సో బాగా డెడికేషన్గా చేస్తున్నాడు. అంటే ఇలాంటి డ్రాయింగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో నేను దాన్ని ఒకసారి ఆలోచించుకొని ఏదైనా మంచిగా డ్రాయింగ్ నేర్పిస్తామనుకుంటున్నాను. ఇప్పుడే చిన్నవాడు కదా, అందుకని ఎక్కువ బర్డెన్ పెట్టదలుచుకోలేదనమాట. అలా తనంటే దీంట్లో నేను ఏం ఎడిట్ చేయలేదు, ఎందుకంటే తను ఎంతసేపు టైం స్పెండ్ చేశాడు అని ఇందులో నేను కొంచెం కూడా ఎడిట్ చేయకుండా ఎలా వీడియో తీసానో అలా అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. తనే డ్రా చేసుకుంటున్నాడు. అంటే ఇది ఇంకా నిన్న చూపించాను కదా, ఇందులో నేను ఒక టేబుల్ తీసుకున్నానని. ఆ టేబుల్ బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, తను ఏదైనా వర్క్ రాసుకోవడానికి కానీ టేబుల్ బాగా ఉపయోగపడుతుంది. సో ఆ టేబుల్ అనేది చూడండి, ఆ టేబుల్ ఇదే అనమాట. తను వర్క్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కలర్స్ అన్నీ నింపాడు. వైట్ నింపితే ఎలా ఉంటుందని పక్కన గీసి చూస్తున్నాడు అనమాట. కాకపోతే వైట్ అంత బాగుంటుందని నేను చెప్తున్నాను, వైట్ కనిపించదు నాన్న అని చెప్తుంటే ఇంకేం గీయాలి మమ్మీ అంటున్నాడు. అయితే ఈ కలర్ అనేది కొంచెం ఇరిగిపోయిందనమాట. ఇరిగిపోతే దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి తనకి అంటే ఆల్రెడీ అది చిన్నది అయిపోయింది, మళ్ళీ ఇంకా చిన్నది అయిపోద్ది మమ్మీ అని చెప్తున్నాడు. తర్వాత కొనిస్తలే నాన్న అంటే అప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ తీసుకొని దాంతో గీస్తున్నాడు అనమాట. అంటే మిగిలిన వాటితో కలిసి ఇది ఏంటంటే మొన్న ఇరిగిపోయింది, ఇద్దరు ఆడుకుంటా, అందువల్ల దీన్ని యూజ్ చేయడానికి తనకి ఇష్టం లేదనమాట. సో అలా ఇది కూడా యూజ్ చేశాడు. కలర్ కాంబినేషన్ అయితే బాగానే గీసాడు, తను బాగానే ఫైండ్ అవుట్ చేశాడు. సో నేనైతే సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను. మరి వాళ్ళ టీచర్ రేపు ఏం చెప్పిద్దో చూడాలి. ఇంటికి రాగానే మాత్రం ఏదైనా హోంవర్క్ ఇస్తే అట్లా చేసేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా కలర్ డ్రాయింగ్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా డెఫినెట్లీ చేస్తాడు. మొత్తం గీస్తూనే ఉన్నాడు. నేను గీస్తాను నాన్న అన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదనమాట. నేనే గీస్తాను మమ్మీ అని గీసుకుంటాను. జస్ట్ ఏంటంటే వీడియో తీస్తే తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట.
అందుకని నేను కూడా దీంట్లో ఏంటంటే తను చేసింది ఏది కూడా నేను ఎడిట్ చేయకుండా కంప్లీట్గా ఎలా వీడియో తీసానో అలాగే మొత్తం నేను కూడా వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే తన డ్రాయింగ్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది. సో చూపిస్తున్నాను అనమాట నాకు వాళ్ళ డాడీకి అయిపోయిందని. దాంతోపాటు కొన్ని పిక్చర్స్ తీయమంటే నేను ఆ పిక్చర్స్ కూడా తీస్తున్నాను. ఆ పిక్చర్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఫైనల్గా అయితే బొమ్మ అయితే నాకు డ్రాయింగ్ అనేది అయితే నాకు బాగానే అనిపించింది. సో బాగానే గీచాడు, పర్లేదు మా అబ్బాయి డ్రాయింగ్ అదే అయిపోయింది. సో దాంతోపాటు 2 ఫోటోలు కూడా తీసాను అనమాట. ఫోటోలను కూడా ఇక్కడ నేను ఎడిట్ చేసి యాడ్ చేస్తున్నాను చూడండి. అదిగండి ఒకటి ఏంటంటే డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.